హై గాయ్స్, ఇప్పుడు లేసాం. టైం వచ్చేసి 7:50 అవుతుంది. 50. మా ఫ్రెండ్ గారు షాక్ అవుతున్నాడు, కానీ నాకన్నా ముందే లేసాడు. ఇప్పుడు మనం బ్రష్ చేసి టిఫిన్ చేసి స్టేడియంకి వెళ్ళడమే, అంతే. నేనైతే ఇప్పుడు కిట్ చదువుకోబోతున్నాను. కిట్ చదువుకొని బయలుదేరి దారిలోనే టిఫిన్ చేసేస్తా. ఏమైపోయావే నీవంటే నేనంటే. మొత్తం రెడీ అయిపోయాను, బయలుదేరుతున్నాను నేను. సో గైస్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను, చేసేసాను. రికార్డ్ చేయడం అయితే మర్చిపోయా. ఇప్పుడైతే మళ్ళీ అకాడమీకి అయితే పోతున్నా. అకాడమీకి వచ్చేసాను, అది పక్కనే ఉంటుంది తినేది. ఇచ్చిన షర్ట్ ప్రింటింగ్ ఇచ్చాను కదా, తీసుకోవడానికి వచ్చా. ఇది ఆ షర్ట్స్ చూడండి. మళ్ళీ గ్యాలరీలోకి అయితే వచ్చేసా. ఇది ఆ షర్ట్ ప్రింటింగ్ చేయించిన షర్ట్ చూడండి. షూ కూడా వేసేస్తున్నా, ఇంకా వార్మ్ చేయాలి నేను. మిక్స్డ్ కూడా ఓడిపోయినా. యాక్చువల్ గెలిచే మ్యాచే, కానీ సెకండ్ థర్డ్ సెట్ ఓడిపోయినాం. ఫస్ట్ సెట్ ఈజీగా గెలిచాం. ప్లస్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మళ్ళీ 1 o'clockకే ఉంది మ్యాచ్ సింగిల్స్. ఇప్పుడు డబుల్స్ పోయింది, మిక్స్డ్ పోయింది, అండ్ ఇంకో సింగిల్స్ ఒకటే ఉంది. వానికే ఉంది కాబట్టి ముందే లంచ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను లైట్గా. మళ్ళీ ఎప్పుడులానే ఇడ్లీ తీసుకున్నాను గాయస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను గ్యాలరీకి అయితే పోతున్నా. వచ్చేసా గాయస్ గ్యాలరీకి అయితే. సింగిల్స్ అయితే గెలిచాను, కాకపోతే లెగ్స్ కొంచెం పట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం 7 o'clock ఉంది, ఆ లోపల రికవర్ అవ్వాలి. అలాగే నా దగ్గర ఇది ఒకటే షర్ట్ ఉంది, సోమగాని అని రాసింది, అంటే ఇంటి పేరు రాసి ఉండాలంట బ్యాక్ మీద, షోల్డర్ మీద. ఇది ఒకటి షర్ట్ ఉంది, పోయి ఉతికి ఆరేయాలి. తొందరగా ఎండుతుంది ఈ షర్ట్, ఎందుకంటే చాలా లైట్ ఉంది ఇది, అట్లా అనమాట. గైస్, స్టిచ్చింగ్ చేసి కిందికి అయితే వచ్చాను. ఇప్పుడు బుక్ చేసుకుంటున్నా, బుక్ అయితే లేదు. టైం వచ్చేసి 2:48. బుక్ అయింది, 5 minutesలో వస్తాడు. ఇంటికి వెళ్ళి తినేసి ఆ షర్ట్ ఉతుక్కొని ఆరేసుకొని కాసేపు పడుకొని లేచి 7 o'clock కాబట్టి 2 గంటల ముందే లేచి ఉండాలి, లేదంటే నిద్రపత్తులు ఏం ఆడతాం మనకే తెలియదు. వెళ్తున్నా గైస్ రూమ్కి. వచ్చేసాను, రూమ్కి అయితే వచ్చేసా. రైస్ అయిపోయిందంట, కర్రీ మాత్రం ఉంది. ఇప్పుడు రైస్ కోసం వెయిట్ చేయాలి. ఆ లోపల నేను టీషర్ట్ ఉతికేసి స్నానం చేయాలి. సో గైస్, టైం వచ్చేసి 2:55 అయింది. ఇప్పుడు తింటున్నా, ఎందుకంటే అన్నం అయిపోయిందంట. అందుకే కర్రీ ఉంది కానీ అన్నం అయిపోయింది, అందుకే ఇప్పుడు తినాల్సి వస్తుంది. సో గైస్, బ్యాగ్ అయితే చదువుకున్నా ఇప్పుడే. టైం వచ్చేసి 3:12 అవుతుంది. బ్యాగ్ చదువుకున్నా. ఇప్పుడైతే రోలింగ్ చేస్తున్నా. రోలర్ అన్నమాట, ఇది రోలరు. ఇది లెగ్స్ బ్యాక్ ఏమైనా పట్టేసుకుంటే రోలింగ్ చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది. చేసి కాసేపు పడుకుంటాం, 1 గంటే మన దగ్గర ఉన్నది టైం. 2 గంటల ముందు లేచి ఉండాలి మ్యాచ్కి, 2 గంటల ముందు. కాబట్టి ఇప్పుడు 3 కాబట్టి 4 వరకు. సో గైస్, టైం వచ్చేసి 3:15. ఒక 4:15 వరకు పడుకుంటానేమో, 4కి పెట్టుకుంటా అలారం. గైస్, నేనైతే 3:40కే లేసి, అసలు నిద్రపట్టలేదు నాకు ఎందుకో. సో గైస్, నేను రిసెప్షన్ దగ్గరకు వచ్చా. వర్షం పడ్డది బాగా. వెదర్ అయితే మొత్తం చల్లగా ఉంది, చాలా చల్లగా అయింది వెదర్. ఆ మట్టి వాసన వస్తుంది చూడు, క్రేజీ అసలు. సో గైస్, టైం వచ్చేసి 7:20 అవుతుంది. నేను టీ తాగడానికి వెళ్తున్నాను. వర్షం బాగా పడ్డది, యూజర్గా మొత్తం ఏందో సడన్గా పడుతుంది బెంగళూరులో వర్షం అయితే, అర్థం కావట్లేదు.
వచ్చేసినాం గైస్. గైస్ టీ అయితే తాగేసిన, మళ్ళీ రూమ్కి అయితే పోతున్నా. సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా మ్యాచ్కి వెళ్ళడమే. టైం వచ్చేసి 5:35. బుకింగ్ స్టార్ట్ చేసి అరగంట అవుతుంది. ఇప్పుడు బుక్ అయిందనమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. గైస్ ఫుల్ వర్షం అంటే లైట్గానే పడుతుంది. 7 to 9. ఓకే భయ్యా. స్టేడియంకి అయితే వచ్చాను గైస్, ఫుల్ వర్షంలో. సో గైస్ సింగిల్స్ కూడా ఓడిపోయినా, ఇంక ఇంటికి వెళ్ళి చదువుకోవడమే. హైదరాబాద్ వచ్చేస్తున్నా గైస్. రూమ్కి అయితే వచ్చేసా. ఇప్పుడు 11:30కి 11కి ట్రైన్ ఉందంట, వెళ్తున్నా హైదరాబాద్. హాయ్ గైస్. సో రూమ్కి వచ్చాను, స్నానం చేద్దాం అనుకున్నా, కానీ ముందు చదివిన తర్వాత స్నానం చేద్దామని డిసైడ్ అయ్యా. సో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బర్త్డేకి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ మెరుపులు వస్తున్నాయి కాబట్టి లైట్ వస్తుంది, కరెంట్ పోయింది అంతే. హ్యాపీ బర్త్డే అక్క. హాయ్ గాయ్స్. టెల్ బాయ్. వెళ్ళి పోతున్నాం ఆ చేప కూడా గుడ్ బై చెప్పండి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో. గైస్ ఎక్సెల్ అయితే బుక్స్ చేసాం. పెద్ద కార్ ఇది. ఫస్ట్ నా సూట్ కేస్ అంట. గైస్ మేమైతే రెడీ, కార్ ఎక్కేసినాం. గైస్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. గైస్ మేమైతే ఎక్కేసాం. మా ఇద్దరికి ఒకటే సీట్ తెచ్చిందనమాట. ఇప్పుడు మేము జాగారం చేయాలి ఇంట్లో కూర్చొని. ఇంతేగా, ఇంతే జాగారం చేయాలన్నమాట. ఇప్పుడు సడన్గా పండుకున్నా కూడా ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, దాన్ని గుద్దుకొని మళ్ళీ లేస్తా. అదే అప్పుడు పండుకోమన్నమాట మనం. సో గైస్ పొద్దున్నైతే లేసా, రాత్రి నిద్రపోయా, ఇప్పుడు లేసాను అనమాట. బ్రష్ చేయడానికి వచ్చిన, బ్రష్ చేసేసిన, ఇంకా వెయిట్ చేస్తున్నా స్టేషన్ కోసం. హాయ్ గైస్, నేనైతే ట్రైన్ కూడా దిగేసా. ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని మెట్రో వరకు ఆటో బుక్ చేసుకోవాలి. మెట్రో నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి. గైస్ మెట్రో అయితే ఆటో బుక్ చేసుకొని పోతున్నాను. మెట్రో స్టేషన్లోకి వచ్చా, ఇప్పుడు ట్రైన్ ఎక్కి పోడే. ఓకే గైస్ ఇంటికి అయితే వచ్చేసా.